రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రెజెంట్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ కొత్తపల్లిలో ఒకప్పుడు. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగి ఉన్న నటి చిత్ర నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 18న రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. దీంతో మేకర్స్ థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు. సావిత్రి అనే క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ పల్లెటూరులో పుట్టి పెరిగింది. ఇంకా అందం తన బెస్ట్ ఫ్రెండ్ చాలా నమ్మింది. మేబీ సావిత్రికి ఒక చిన్న ప్రాబ్లం, మనసులో ఉన్న మాట బయటికి చెప్పుకోలేదేమో అందరు అమ్మాయిలాగా. అందుకని నేను కూడా క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యాను, మనస్ఫూర్తిగా యాక్ట్ చేశాను. అండ్ కన్ఫ్యూజన్ ప్రాబ్లమ్స్ మేబీ ఆ గడ్డివాము చాలా వైరల్ అయింది. ఐడియా సావిత్రిదే, కానీ పాపం అందం ఇంకా రామకృష్ణ ఇరుక్కుపోయారు. సో ఎస్, ఈ క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ సావిత్రి అనే క్యారెక్టర్ని లైఫ్కి తీసుకొని రావచ్చు స్క్రీన్ పైన. రియలీ థ్యాంక్ యూ టు అవర్ డైరెక్టర్ ప్రవీణ గారు. అండ్ ఇట్ వుడెంట్ have been possible if you didn't trust in me. Thank you so much. అండ్ of course I would like to thank everybody. టీంలో ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఈ సినిమాని మీ ముందుకు తెచ్చారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ ఐ వుడ్ సే a huge thanks. It's a blessing. మ్యామ్ నన్ను నా పైన రిస్క్ తీసుకొని షీ క్యాస్టెడ్ మీ ఫర్ అందం. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, లైక్ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ మన బాబా మాస్టర్ నాకు సాంగ్లో అసలు సార్ కాన్స్టెంట్ సపోర్ట్ లేకపోతే ఇంకా నేను చేయలేను. ఫుల్ 1 to 2 days మీరు వచ్చారని ఇప్పుడే తెలిసింది, మీరు లేకుండా ఎలా మాస్టర్? అసలు బాబా మాస్టర్ వచ్చారంటేనే ఎనర్జీ. ప్లీజ్ రండి. సినిమాలో అందం అన్ని వెరైటీ స్టెప్పులు మన ముందు తీసుకొచ్చారంటే ఆయనే రీజన్. సో బాబా మాస్టర్ 2 days అమ్మో, మార్నింగ్ టు నైట్. అండ్ థ్యాంక్ యూ బాబా మాస్టర్, అసలు మీరు లేకుండా నేను. దెన్ మనోజ్ అసలు డెడికేషన్, ప్యాషన్. అండ్ మనోజ్ గారితో అయితే నేను వర్క్షాప్ చేశాను, తనతో నేను చాలా నేర్చుకున్నాను డ్యూరింగ్ వర్క్షాప్. సో మీ వల్లనే ఇంకా నా సీన్స్, ఇంకా మన ఇద్దరు సీన్స్ పండాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ సావిత్రి, వాంబో ఎక్కడెక్కడ పంపుతారు, దానివల్ల నేను ట్విస్ట్లో పడుతున్నాను. సో యా, యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ద మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అది సర్ప్రైజ్ అది అందరికీ. సో అనుకోకుండా వెళ్ళడం జరిగింది, అక్కడ లొకేషన్ చూడడము, 2 daysలో 3 songs చేయడం అయిపోయింది. సో నాకు బాగా సపోర్ట్ చేసింది అంటే వీళ్ళు ముగ్గురు అండి. అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, సో 24 క్రాఫ్ట్స్ నుంచి అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే ఏ విషయంకైనా సరే నాకు ఏది తక్కువ చేయలేదు. ఎస్పెషల్లీ ప్రవీణ మేడం చాలా కేర్ తీసుకున్నారు ఈ విషయంలో. సో అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏమి కావాలో ముందే చెప్పేయాలి, మేడం అన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తారు, నేను వచ్చి షార్ట్ చేసుకోవాలి. సో అంత హ్యాపీగా జరిగింది, అంత బాగా జరిగింది. సో ఈ కొత్తపల్లిలో అనే సినిమా అందరు కంపల్సరీ చూడాల్సిందే. సో విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి, సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ మంచి మూవీ అండ్ మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో అందరు చూసి ఇట్లా కొత్త టాలెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సక్సెస్ ఇది నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. నిజంగా అయితే 3 సినిమాల్లో ఇదే నా ఫస్ట్ సినిమా. కోరియోగ్రాఫ్ సాంగ్స్ చేస్తాం. అండ్ నిజంగా చెప్పాలంటే నాకు తెలియదు సాంగ్స్ ఎలా కోరియోగ్రాఫ్ చేసి షూట్ చేస్తారని. నేను ఒక ఉద్దేశంలో అనుకున్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది సాంగ్స్ ఎలా షూట్ చేస్తారో, టైమింగ్ ఇదంతా. సో ముందు ఐ అపాలజైజ్, మీకు నేను చాలా అపాలజైజ్ చేస్తున్నాను. ముందు కొంచెం రిహార్సల్ టైం అన్న ఇస్తాను. సో నెక్స్ట్ టైం ఒక్క సాంగ్కి 3 రోజులు అనుకుని ప్లాన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ టైం సాంగ్స్ ఫస్ట్ షూట్ చేసి తర్వాత సినిమా షూట్ చేస్తాను. సరేనా? అది నా ఇన్ఎక్స్పీరియన్స్. సో ఐ అపాలజైజ్, బట్ డెఫినెట్లీ మీరు ఛాలెంజ్ మీట్ అయ్యారు. అండ్ అందం ఇది మీ గురించి నేను తర్వాత చెప్తాను. కానీ బట్ బాబా మాస్టర్ ఫస్ట్ అపాలజైజ్, ఐ రియల్లీ అపాలజైజ్, నాకు నిజంగా తెలియదు. సో నెక్స్ట్ టైం చెప్తున్నాం కదా, సాంగ్స్ డాన్స్ అంతా ఫస్ట్ షూట్ చేసే తర్వాత మిగతా షూట్ చేసుకుందాం. ఓకే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త పరిచయం అయినా సరే ఈ సినిమాని ఆదరించి నాతో కనెక్ట్ అయ్యి, రామకృష్ణ పడిన బాధలు, వాడు చేసే చేష్టలుకి నవ్వుకొని, వాడి మీద నవ్వుకొని, లాస్ట్కి వాడితో కనెక్ట్ అయ్యి ఆలోచించారు. వాడి ఇంట్రోస్పెక్షన్ని మీరు రిలేట్ అయ్యి నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా రియాక్షన్స్ వచ్చాయి.
చాలా మెసేజెస్ వచ్చాయి, అన్నీ విన్నాను. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు నా క్యారెక్టర్కి, అందం క్యారెక్టర్కి, సావిత్రి క్యారెక్టర్కి, నాగమణి క్యారెక్టర్కి, రెడ్డి క్యారెక్టర్కి, అప్పన్న క్యారెక్టర్కి, అన్ని క్యారెక్టర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మీరు పర్సనల్గా రిలేట్ అయ్యి దగ్గరుండి చూసినట్టు మీకు ఫీల్ అయ్యారని నాకు అర్థమైంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కొత్త ఫేసెస్ అన్న విషయం మీరు పక్కన పెట్టి మీ ఇంట్లో వాడిగా మమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేసి ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చిన ప్రవీణ పరుచూరి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని, అలాగే ఈ సినిమాని మీకు ప్రజెంట్ చేస్తున్న రానా దగ్గుబాటి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో